Hello all. Here new notification is came from Government of India about AN RF pair project. I will explain this and ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఓకే, సి ఫస్ట్ నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, నెంబర్ ఆఫ్ పొజిషన్స్ 4 అండ్ దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సైన్స్ ఆర్ 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 15 years ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారంటే 6th point డిజైరబుల్ క్వాలిఫికేషన్స్, కంప్యూటర్ నాలెడ్జ్ లైక్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఈస్ రిక్వైర్డ్ అని. అండ్ టెన్యూర్ ఆఫ్ ది పోస్ట్ 1 year ఆర్ ఎక్స్టెండబుల్ అప్ టు 1 more year. అంటే సంవత్సరానికన్నా ఎక్కువగా రోజులు కూడా తీసుకుంటా అని అంటున్నారు. సంవత్సరం లేదా దానికన్నా ఎక్కువ రోజులు కూడా ఎక్స్టెండ్ చేస్తా అంటున్నారు మనం చేసే జాబ్ ఏదైతే ఉంటుందో. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది ఓన్లీ ఆఫ్లైన్ మోడే అని అంటున్నారు అప్లై చేసుకునేది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 23/12/2025, ఈ మంత్ 23 వరకు లాస్ట్ డేట్. అండ్ దే ఆర్ సేయింగ్ కాపీస్ అబౌట్ సర్టిఫికేట్స్. మీరు ఏదైతే చదువుకున్నారో ఇప్పుడు డిగ్రీ వరకు, ఎందుకంటే వీళ్ళు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అంటున్నారు కాబట్టి డిగ్రీ వరకు మీ దగ్గర సర్టిఫికేట్స్ 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీలో ఉన్న సర్టిఫికేట్స్ కానీ ఇవన్నీ మీరు అటాచ్ చేసి వాళ్ళకి కాపీస్ సెండ్ చేయాలి. మనం ఎప్పుడైతే ఈ అప్లికేషన్ వాళ్ళకి పంపిస్తామో ఆ అప్లికేషన్తో పాటు పిన్ చేసి వాళ్ళకి పంపించాలి. అండ్ అగైన్ ఐ am saying the last date is 23 this month only. సో ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా ఈ మంత్ 23rd లోపు పెట్టేయండి. ఇది ఎట్లా ఆఫ్లైన్ మోడే. ఇంకొకటి ఏంటంటే దీనికి ఫీజు అనేది ఏం లేదు అప్లై చేయడానికి, ఎందుకంటే ఆఫ్లైన్ మోడ్ ఇచ్చారు కాబట్టి. అండ్ నేను లాస్ట్లో చెప్తాను కదా ఎలా అనేది. ఇది పూర్తిగా ఓన్లీ ఆఫ్లైన్ మోడే. వాళ్ళు కింద అడ్రస్ ఇచ్చారు చూడండి ఇక్కడ, ప్రొఫెసర్ బ్రహ్మానందం మానవతి ప్రాజెక్ట్ డైరెక్టర్ ANRF పేర్ ప్రాజెక్ట్ అని ఇచ్చి, ఇదిగో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ అని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళు పిన్ కోడ్ కూడా ఇచ్చారు. మనం ఏంటంటే కింద ఇగో ఇక్కడ అప్లికేషన్ ఉంది, ఈ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి మనం ఇక్కడున్న అడ్రస్కి సెండ్ చేయాలి. ఈ అప్లికేషన్తో పాటు మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషనల్ రిలేటెడ్ సర్టిఫికేట్స్ అన్నీ ఈ అప్లికేషన్తో పాటు మనం అటాచ్ చేసి ఈ లొకేషన్కి ఈ అడ్రస్కి మనం సెండ్ చేయాలి. అండ్ మళ్ళీ చెప్తున్నా, ఏజ్ లిమిట్ 18 నుంచి 15 years లోపు ఎవరైనా చేసుకోవచ్చు. అండ్ అనదర్ థింగ్, నేను అప్లికేషన్ ఎలా అనేది చెప్తాను కదా. See here, పేస్ట్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అంటున్నాడు ఇక్కడ. అంటే రీసెంట్గా దిగిన మన ఫోటోగ్రాఫ్ చిన్నది పాస్ ఫోటో సైజ్ ఉంటుందిగా, అది అక్కడ పేస్ట్ చేయాలి. అండ్ ఇంకోటి పోస్ట్ అప్లైడ్ ఫర్ అండ్ నోటిఫికేషన్ నంబర్ అండ్ డేట్. మనం పోస్ట్ అప్లైడ్ ఫర్ అని ఉంది కదా, అక్కడ ఏం చేస్తారంటే చూడండి, ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని ఉంది, టెక్నికల్ అసిస్టెంట్. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అనే దగ్గర టెక్నికల్ అసిస్టెంట్ అని రాయాలి. అండ్ నోటిఫికేషన్ నెంబర్ అండ్ డేట్, ఇక్కడ డేట్ వేసేయండి. ఇది పర్సనల్ డీటెయిల్స్, ఫుల్ నేమ్ యాజ్ ఇన్ SSC సర్టిఫికేట్. ఇక్కడ మీరు కొంతమంది మిస్టేక్స్ చేస్తూ ఉంటారు, ఇక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ SSC సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా అయితే ఉందో విత్ ఫుల్ నేమ్ అలా రాయాలి మీరు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది జెండర్, మేల్ ఆర్ ఫీమేల్. డేట్ ఆఫ్ బర్త్ సేమ్ మీ SSC సర్టిఫికేట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎలా అయితే ఉందో సేమ్ అదే ఇవ్వండి. ఫాదర్ నేమ్ కూడా, నేషనాలిటీ, కమ్యూనిటీ, ఇది కూడా మ్యారీడ్ అన్మ్యారీడ్. అండ్ క్యాండిడేట్ నేమ్ అండ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అదే ఇవ్వండి. ఈమెయిల్, ఫోన్ నంబర్, మొబైల్ నంబర్. ఓకే.
అండ్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్, మీరు ఏదైతే చదువుకున్నారో దాని గురించి అని అంటున్నాడు. అండ్ ప్రజెంట్ ఏమైనా చేస్తుంటే మీరు రాయండి, లేకపోతే దాన్ని లీవ్ ఇట్ చేసేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇది కూడా కరెక్ట్ కేర్ఫుల్గా రాయండి. నేమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ పాస్డ్, నేమ్ ఆఫ్ ది బోర్డ్, యూనివర్సిటీ, మనం ఎప్పుడైతే ఏ యూనివర్సిటీలో చదువుకున్నామో, ఎప్పుడు పాస్ అయ్యామో, ఏ మంత్లో పాస్ అయ్యామో, మార్క్స్ ఎన్ని. ఇక్కడ CGPAలో కూడా అడుగుతున్నాడు. సబ్జెక్ట్ స్టడీడ్, మనం ఏదైతే దాంట్లో చదివినామో అది కరెక్ట్గా ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని అడుగుతున్నాడు. ప్రజెంట్ మీరు చేస్తున్న దాంట్లో ఏదైతే జాబ్ కానీ వర్క్ కానీ ఏదైనా ఉంటే రాయండి, లేకపోతే ఇగ్నోర్ చేసేయండి, పర్లేదు అది కూడా. అండ్ నేమ్ అండ్ కంప్లీట్ పోస్టల్ అడ్రస్, ఇక్కడ మీరు ఇచ్చే దగ్గర ఈమెయిల్, మొబైల్ ఫోను అని అడుగుతున్నాడు. ఓకే, సేమ్ అది కూడా. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డిక్లరేషన్, ఇక్కడ డేట్ అండ్ సిగ్నేచర్, ఈ సిగ్నేచర్ కరెక్ట్గా ఉండాలి. ఇదంతా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాని ప్రింట్అవుట్ తీసుకొని, ఆ ప్రింట్అవుట్ తీసుకున్నాక ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా రాసి, అండ్ మీ క్వాలిఫికేషన్ ఇక్కడ 10th, ఇంటర్, డిగ్రీ వరకు రాస్తున్నారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ కూడా అటాచ్ చేసి ఇక్కడ కరెక్ట్గా ఈ అడ్రస్కి పిన్ కోడ్తో సహా రాసి మీరు సెండ్ చేయాలి. ఓకేనా? అగైన్ ఐఎమ్ సేయింగ్, దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు కాబట్టి చేసుకోండి. బై ఛాన్స్ వస్తే చెప్పలేం కాబట్టి అందరూ అప్లై చేసుకోండి. ఇంకొకటి, మీకు ఇది ప్రింట్అవుట్ కావాలి. మీకు ప్రింట్అవుట్ కావాలంటే నాకు డైరెక్ట్గా DM చేయండి ఇన్స్టాగ్రామ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నేమ్ వచ్చేసి jayasrinivas5199 అని ఉంటుంది. మీరు నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయండి, నేను డైరెక్ట్గా మీకు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీకు డైరెక్ట్గా పంపిస్తాను. థ్యాంక్ యూ.